సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్కి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉండవల్లిలోని తన నివాసంలో నుండి మంత్రి నారా లోకేష్ గారు ఈ సేవలను ప్రారంభించారు. దీనికి ఒక నంబర్ కేటాయించారు, 9523000009. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వాట్సాప్ ప్రభుత్వ సేవలు పొందాలి అంటే, వాట్సాప్ గవర్నెన్స్ పొందాలి అంటే 9553000009 ఫోన్లో సేవ్ చేసుకోండి. 161 రకాల సేవలు దీని ద్వారా ప్రభుత్వం అందించబోతూ ఉంది. మీరు అక్కడ ఏమైనా ఎంటర్ చేయగానే ఒక లింక్ వస్తుంది. లింకులో ఓపెన్ చేస్తే మీ పేరు అడుగుతుంది, ఫోన్ నెంబర్ అడుగుతుంది, అడ్రస్ అడుగుతుంది. ఈ వివరాలని నమోదు చేసిన తర్వాత మీ ఫిర్యాదు, మీ వినతో ఏదో ఒకటి 161 సేవలు దీంట్లో అన్నీ ఉన్నాయి. సర్టిఫికేట్లు కూడా, ప్రభుత్వానికి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా ఇందులో ఇవ్వబోతున్నారట. అండ్ అదే సమయంలో కరెంటు బిల్లులు, ఆస్తి పన్ను, నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన సేవలు కూడా, బుకింగులు, క్యాన్సిలేషన్లు, రిఫండ్లు, బస్సు ట్రాక్ చేయడాలు, నెక్స్ట్ ఇటువంటివి చాలానే ఉన్నాయి. ప్రభుత్వ సేవలన్నీ కూడా ప్రభుత్వం కూడా ఈ నంబర్ నుంచి మీకు చాలా సమాచారం అయితే పంపిస్తూ ఉంటుంది. సెలవులకు సంబంధించి, వరదలకు సంబంధించి, ఇంకేమైనా నిర్ణయాలు ఏవైనా మీరేమైనా ఫిర్యాదు వినతో ఇస్తే ఈ నంబర్లో వాట్సాప్లో వాళ్ళు ఒక రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు, సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు దాని ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తూ ఉంటుంది. చూడండి, మీకు ఏమైనా సమస్యలు ఒకసారి ప్రభుత్వాన్ని సంప్రదించండి ఆ నంబర్ ద్వారా. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో వీలైతే నాకు కూడా షేర్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ప్రభుత్వం బాగా వర్క్ చేస్తుందా, వాట్ అని నేను కూడా ట్రై చేస్తాను. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఒక ఫిర్యాదు ఇస్తే ఎన్ని రోజుల్లో పరిష్కరింపబడుతుంది, విల్సి. ఇదైతే నంబర్ సేవ్ చేసుకోండి, కాంటాక్ట్ చేయండి ప్రభుత్వానికి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ప్రభుత్వ సమాచారం కావాలి అన్నా, మరొకటైనా చూడండి.